హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రాముఖ్యతని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎన్నో రోజుల బానిసత్వం, అలుపెరగని పోరాటం తర్వాత ఆగస్టు 15, 1947 మనకి స్వేచ్ఛ లభించింది. ఆ రోజున మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆ తర్వాత నుండి మనల్ని ఎవరు పరిపాలిస్తారు, ఏ రకంగా మనం మన దేశాన్ని నడపాలి, భారతదేశం అంతా ఒకటిగా కలిసి ఇక ముందు ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అని పెద్దలంతా కలిసి మన భారతదేశానికి భారత రాజ్యాంగం రాసే బాధ్యత మన అంబేద్కర్ గారికి అప్పగించారు. ఆయన ఆ కమిటీ చైర్మన్గా ఉంటూ మిగతా వారిని కలుపుకొని ఆ రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. ఇంచుమించు 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26, 1950. ఎన్నో దేశాల రాజ్యాంగాల కన్నా గొప్పగా మన రాజ్యాంగం రచించిన మన వాళ్ళను స్మరించుకుంటూ మన దేశభక్తిని చాటుకునే రోజు ఈరోజు. అందుకే ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకుంటూ వాళ్ళని స్మరించుకుందాం. జై హింద్, జై భారత్.